అన్న పేరు ఇప్పుడు వస్తే కుదరదన్న. మీరు నిన్న వచ్చి లేదు 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 మీరు నిన్న ఆడలేదు, మీరు కౌంట్ లేదు. మీరు చాలా సీరియస్గా ఉన్నారు వీళ్ళంతా. ఊరికి వెళ్ళాను జోగ్గా జోగ్గా లేదు అన్న క్రమశిక్షణ తప్పారు, నేను రాలా. ఇది స్పీకర్ గారు కానీ ఈ మాట కానీ వినపడింది అనుకో, పనుంది రాలేదని. లేదు మీకు పైనే. అత్యద్భుతంగా సీనియర్ శాసనసభ్యులైతేమి, మంత్రులైతేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి, గౌరవ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు అందరూ కూడా వీచేసి ఆహ్లాద వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇది నిన్న జరిగిన కబడ్డీ మ్యాచ్ చూస్తేనేమి, క్రికెట్ మ్యాచ్లు అయితేనేమి అసలు నిజమైన మ్యాచ్ లాగా చేశారు. ఈరోజు మ్యాచ్ చేస్తుంటే చాలా సీరియస్గా దీని మీద ఒక వర్కౌట్ చేసినట్టు నుంచి సత్యకుమార్ గారు బాల్ని తిప్పిందిగానే ఉన్నారు. ఇప్పుడే ప్యాంటుకు రుద్దారు, షర్టుకు రుద్దారు, ఇప్పుడు బాల్ని తిప్పుతున్నారు. ట్యాంపరింగ్ అనుకుంటా, ఒకసారి జాగ్రత్తగా చూడాలి అంపైర్స్ అన్నా. ఇటువంటి ఒక ఆహ్లాదమైన వాతావరణంలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల మధ్య ఇటువంటి క్రీడా పోటీలు ఏదైతే చేయడం చూస్తున్నామో దీన్ని మీరు ఒక 2 మాటలు ఒక సీనియర్ శాసనసభ్యులుగా కొనతాల రామకృష్ణ గారి వాక్యాల్లో తెలుసుకుందాం. మీ అభిప్రాయాలు చెప్పాలి సార్. సంతోష్ టీమ్ క్యాకర్స్ రెడీగా ఆహ్లాదకర వాతావరణంలో 4-6 వికెట్. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ ఆనందంగా ఒక కుటుంబ సభ్యుల, ఒక స్నేహితుల్లా మళ్ళీ కాలేజీ రోజులు మరిపించే విధంగా చాలా చక్కగా స్పీకర్ గారు నిర్వహిస్తున్నారు. తప్పనిసరి ఈ కార్యక్రమంలో నెక్స్ట్ టైం మన ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారి చేత కూడా ఆడించాలి. ఖచ్చితంగా సార్. రిఫ్రెష్మెంట్ అది స్నాక్స్ అండ్ గవర్నీయ స్పీకర్ గారి ద్వారా ఆ విన్నపాన్ని కూడా మనం పంపిద్దాం. వీ డిమాండ్. ఇప్పుడు సత్యకుమార్ గారు తన మొదటి బంతిని చాలా అద్భుతంగా వేశారు. బాల్ని ఎలా స్పిన్ చేయాలని తిప్పుతున్నారు. అద్భుతమైన ఒక బ్యాటింగ్, అద్భుతమైన ఫీల్డింగ్. లేదు సింగిల్. కాకర్ల సురేష్ గారి ద్వారా ఒక అత్యద్భుతమైన ఫీల్డింగ్, మంచి షాట్, కానీ ఒక్క పరుగు మాత్రమే లభించింది. బాల్ని కౌంట్ చేస్తానండి. బ్యాట్స్మెన్ అద్భుతమైన బౌలింగ్, అద్భుతమైన కీపింగ్ కంచెల శ్రీకాంత్ ద్వారా. టెన్నిస్ బాల్ను కూడా గ్లౌస్ వేసుకొని పట్టే ఒకే ఒక్క కీపర్ ఎవరైనా ఉన్నారంటే అది మా కంచెల శ్రీకాంత్ గారు. జాగ్రత్త అండి. 4వ బంతి అత్యద్భుతమైన బంతి, అద్భుతంగా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు అద్భుతమైన ఫీల్డింగ్. 4 పోవాల్సిన పరుగులు 0 పరుగులు. కౌంట్ చేయండి. విజయ్ కుమార్ గారికి ఎన్ని బంతులు అయ్యాయో? 6. ఇంకా ఓవర్ కాలేదన్నా, ఫస్ట్ ఓవరే. అద్భుతమైన బౌలింగ్ సత్యకుమార్ ద్వారా. శ్రీ సత్యకుమార్ గారు మొదటి ఓవర్ని చాలా కంట్రోల్డ్గా, పరుగులు రాకుండా మంచి ఫీల్డింగ్ సెట్ చేశారు. అద్భుతమైన గూగ్లీ ఇది. విజయ్ కుమార్ గారు ఆ బంతిని ఏమీ చేయలేకపోయారు. మొదటి ఓవర్ పూర్తయిందండి. బ్యాట్స్మెన్ ఎవరెన్ని బాల్ ఆడారో గుర్తించుకోండి. 6 బాల్ ఆడిన తర్వాత మీరు దయచేసి తదుపరి బ్యాట్స్మెన్కి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది.